మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందాలి. తెలుగు కళామ తల్లి మూడో కన్ను చిరంజీవి. రాజకీయాల్లో విలువలు ముఖ్యం. వెంకయ్య. గద్దర్ పేరిట అవార్డులు సముచితం. చిరు పద్మ అవార్డు గ్రహీతలకు సర్కారు సన్మానం. అంటే వీళ్ళు ఏమంటారంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళే, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళే. గద్దరు పేరిట అవార్డులు సముచితం. చిరు పద్మ అవార్డు గ్రహీతలకు చిరు సన్మానం. చిరంజీవి ఒక కామెంట్ ఏమన్నాడంటే గద్దరు పేరిట అవార్డులు ప్రదానం చేయటం సముచితం, ఇది మంచి శుభసూచకం అని చెప్పేసి కూడా చిరంజీవి అన్నారు సభలో. మన వెంకయ్య నాయుడు కూడా ఒప్పుకున్నారు. అదే ఒప్పుకోక ఏం చేస్తారు. అయితే నేను అనేది ఏంటంటే గద్దర్ పేరు మీద అవార్డు అనేది ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, దాన్ని జీవో శాసనం అని చెప్పినారు. అయితే దాని గురించి నేను ఇంతకుముందు కూడా నిన్న మొన్న కొన్ని జాగాలలో చెప్పిన, ఈవెన్ సాక్షిలో కూడా రాసిన. నా ఒపీనియన్ ఏంటంటే ఆ గద్దర్ అవార్డు అనేది గద్దర్ అనేటోడు ఒక రివోల్ట్కి నిదర్శనం, ఒక విప్లవానికి ఆదర్శవంతుడైన గొప్ప వ్యక్తి. అయితే ఆయన పాటలలో ఉన్న బాణీలు, ఆయన రాసిన వాటికి ఒక మంచి చైతన్యం రగిలించే పాటకు కానీ, ఒక రాతకు కానీ, ఒక సినిమాకి కానీ ఆ అవార్డుని పరిమితం చేయాలనేది నా అభిప్రాయం. ప్రతి క్రాఫ్ట్కి, మొత్తం సినిమా ఫీల్డ్కి గద్దర్ అవార్డు ఇవ్వడం అనేది సముచితం కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే గద్దర్కి దేంతోనైతే సంబంధం ఉన్నదో ఆ సంబంధం ఉన్న అంశానికి అవార్డు ప్రకటిస్తే బాగుంటుంది. అయితే చిరంజీవి గారు ఎందుకు ఓపెన్గా చెప్పలేరు ఇవన్నీ అంటే, ఆయన మొదటి నుంచి ఆయన మంచి ఒక పాజిటివ్ మనిషి. ఆయనకు లోపల ఉన్నా కూడా ఇట్లా మనం తెలంగాణలో లెక్క చెప్పలేరు. ఆయనకు కూడా తెలుసు, ఈ మాత్రం తెలియదా. కానీ అంత పెద్ద వేదిక మీద ముఖ్యమంత్రి సమక్షంలో ఇది కాదు, ఇది రైట్ అని ఆయన చెప్పలేడు. ఆయన ఒక మృదు స్వభావి కాబట్టి ఆయన దానికి హుందాగా దాన్ని గౌరవించి అది కరెక్టే అని చెప్పే పరిస్థితి ఉండుండొచ్చు. కానీ నాకు తెలిసి ఆయన అంతరంగానికి కూడా తెలుసు గద్దర్ అనే అవార్డు మొత్తం సినిమా ఫీల్డ్కి సముచితం కాదనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి నేను ప్రభుత్వానికి కూడా పునరాలోచించాలని చెప్పి ఏమంటున్నా అంటే, సినీ ఫీల్డ్కు సంబంధం లేని వాటికి విప్లవ గీతాలు, విప్లవానికి సంబంధించినటువంటి వ్యక్తి గద్దరు, సినీ ఫీల్డ్కు అంత దగ్గరగా ఏం లేడు అని చెప్పేసి మీరు అంటారు. కాదు, నేను అంటలేను. నేను విప్లవానికి గద్దర్ నిదర్శనం అంటున్నా. అది సినిమా ఫీల్డ్ కానీ, సినిమా బయట కానీ, అది ఏదన్నా కానీ విప్లవ నేపథ్యం ఉండాలి. ప్రజలను చైతన్యం చేసే జానర్ ఉంటే దానికి గద్దర్ ఉండాలి. ఇప్పుడు ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఇంకేదో ఉంటుంది, ఫ్యామిలీ డ్రామాలు ఉంటాయి, లేకుంటే ఇంకే వేరే కంటెంట్లు ఉంటాయి, బోల్డ్ అని కంటెంట్లు ఉంటాయి సినిమా అన్నప్పుడు. ఒక క్రైమ్ థ్రిల్లర్ ఉంటుంది, ఆ క్రైమ్ థ్రిల్లరు ఒక క్రిమినల్ గురించి ఒక కథ ఉంటుంది, దానికి గద్దర్ అవార్డు ఎట్లా జోడిస్తారు మీరు?